దర్పల్లి మండలం బేలియాతాండా మరియాతాండా గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట నష్టపోయిన రైతులను వివరాలు అడిగి తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, సర్పంచ్ మండల ఫోరం అధ్యక్షులు చలమల శ్రీనివాస్. ఈ సందర్భంగా బాలరాజ్ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం చెల్లించే విధంగా చూస్తామన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. మొత్తం అవన్నీ పోయినాయి. రోడ్ ఇట్లనే సరిపోతుంది. దాన్ని ఏం చూస్తుంది లేమన్నా ఏం లేదు ఉన్నదానికి కృష్ణ వడగళ్ళ వానకు రామడుగు, మరియాతండ, బేలియాతండ, దర్పల్లి, గోవిందపల్లి దమ్మనపేట గ్రామాలకు చెందిన రైతులకు కోతకొచ్చిన వరి పొలం పూర్తిగా 100% వడ్లు రాలిపోయి నష్టం జరిగింది. విషయం తెలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆ వంతుగా కూడా ఒకసారి చూసి వెళ్దాం, రైతుల్ని పరామర్శించి ధైర్యం చెప్తామని ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వపరమైన సహాయం అందించడానికి ఎమ్మెల్యే గారి ద్వారా కృషి చేస్తాం. నష్టం జరిగిన రైతులు ఎవరు కూడా బాధపడవద్దు. వాళ్ళకి జరిగిన నష్టాన్ని మనం కూర్చోలేము, కానీ ప్రభుత్వం తరఫున వీలైనంత వరకు సహాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యే గారు చూపు నివేదించాం. అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా విషయం తెలియజేసాం. వాళ్ళు కూడా వచ్చారు, ఆల్రెడీ పొలాల్లో తిరిగి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. 100% నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం తరఫున వీలైనంత వరకు ఎక్కువ సహాయం అందేలా ప్రయత్నం చేస్తాం. నుండి దర్పల్లి వరకు దాదాపు 6 గ్రామాల్లో 500 ఎకరాల వరకు దాదాపు నష్టపోయినట్టుగా రైతులు చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా అగ్రికల్చర్ ఆఫీసర్ వీలైన తొందరగా కలెక్టర్ గారికి నివేదిక పంపించారు. ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారం 500 ఎకరాల వరకు నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. గాలి విపరీతం వర్షానికి ఎలక్ట్రికల్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్ కూడా డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు వస్తుంటే ఇంద్రానగర్ నుండి ఈ మరియాతండ మధ్యలోనే దాదాపు 15 ఎలక్ట్రిక్ స్తంభాలు విరిగిపోయినాయి. ట్రాన్స్ఫార్మర్స్ కూడా 5 ట్రాన్స్ఫార్మర్స్ కూడా పడిపోయినాయి. ఆ ఎలక్ట్రిసిటీ కారు కూడా రాత్రి ఉన్నారు, పాపం వాళ్ళు కూడా వర్షంలో ఉండి అంతా చూశారు, నివేదిక తయారు చేస్తున్నారు. పై ఆఫీసర్లకు ఎమ్మెల్యే గారి ద్వారా పై ఆఫీసర్లకు నివేదిక పంపించి వీళ్ళని తొందరగా మరమ్మతు చేయించే ప్రయత్నం చేస్తాం. మరియాతండ నాది 19 ఎకరాల పంట పొలము. రాత్రి కురిసిన వర్షానికి అడ్లు ఒక్క ఇత్తు కూడా ఉండకుండా రాలిపోయింది. మా పేరు మరియాతండ, నా పేరు బదావత్ ప్రకాష్. ఒక ఇత్తు కూడా రాలిపోయింది. మన భూపతి రెడ్డి సార్ గారికి ఏమైనా నష్టపరిహారం ఇప్పించాలని నాదొక విజ్ఞప్తి.